నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రథోత్సవంపై దర్శనమిచ్చిన సిద్ధి బుద్ధి వినాయకుడు. రథోత్సవంపై మాడవీధుల్లో ఊరేగిన సిద్ధి బుద్ధి వినాయకుడు. ఉత్సవమూర్తులు సిద్ధి బుద్ధి వినాయక స్వామికి అభిషేకాలు, పూజలు. రథోత్సవంపై అధిరోహించిన గణనాథుడు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో రథోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ రథోత్సవంలో వేల మంది భక్తులు తిలకించినారు. రథోత్సవంపై మిరియాలు, బొరుగులు సమర్పించనున్న భక్తులు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన ఏఐసిసి సెక్రటరీగా నియమితులైన తెలంగాణ సెక్రటరీ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ పెరుమల్ గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి భారీ వాహన శ్రేణి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో బయలుదేరారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అనంతరం ఎయిర్పోర్ట్లో విశ్వనాథన్ పెరుమల్ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో లంబాడీ లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవిరాజు నాయక్, బంజారా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీలో అయ్యగారు మంత్రి రామ్ శర్మ స్వామి పూజారిచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. मोहन नामधेयस्य सुनीता नामधेयस्य स्वाति नामधेयस्य साई चरण नामधेयस्य सहकुटुम्बानां कुंदावत गोत्रोद्भवस्य याकूब नामधेयस्य झांसी बाई नामधेयस्य बाबू प्रकाश नामधेयस्य सहकुटुम्बानां मेघावत गोत्रोद्भवस्य तिरुपति नामधेयस्य जानकी नामधेयस्य साकेत नामधेयस्य शंगीर नामधेयस्य राजू नामधेयस्य लक्ष्मी नामधेयस्य सुगुणा नामधेयस्य सहकुटुम्बानां जोजावत गोत्रोद्भवस्य लौक्य राजू नायक नामधेयस्य पल्लवी नामधेयस्य सेवराज नामधेयस्य जीवनश्री नामधेयस्य सहकुटुम्बानां आत्रेत गोत्रोद्भवस्य मुरली नामधेयस्य मौलिका नामधेयस्य हासिनी नामधेयस्य राठोड नामधेयस्य चैतन्य राठोड नामधेयस्य सहकुटुम्बानां रामगोत्रोद्भवस्य रविनाथ नामधेयस्य वनिता नामधेयस्य दंडाजनाथ नामधेयस्य धरणी नामधेयस्य लक्ष्मीबाई नामधेयस्य गुलाब सिंह नामधेयस्य सुजाता नामधेयस्य सोमश्री नामधेयस्य तेजा नामधेयस्य श्रीजा नामधेयस्य सहकुटुम्बानां पद्मावत गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य नीला नामधेयस्य चरण नामधेयस्य सहकुटुम्बानां मेस्त्री वेंकट गोत्रम गुगुलो गोत्रोद्भव गुगुलो तेवడు అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసే కె రాంబాబు మాస్టర్ నేటి ఉపాధ్యాయ యువలోకానికి ఆదర్శప్రాయుడని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గరిమెళ్ల అరుణ అన్నారు. శుక్రవారం చెండేడ్రు ప్రాథమిక పాఠశాల పూర్వపు ఉపాధ్యాయుడు కొరమాటి రాంబాబుకు ప్రధానోపాధ్యాయురాలు గరిమెళ్ల అరుణ, ఆమె తల్లిదండ్రులు స్వర్గీయ గరిమెళ్ల సుబ్బలక్ష్మి, జగన్నాథ శాస్త్రి సోదరుడు హరికృష్ణ స్మారకార్థం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేసి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మండల యూటీఎఫ్ అధ్యక్షునిగా, పాఠశాల ఉపాధ్యాయునిగా రాంబాబు చేసిన నిస్వార్థ సేవలను చండ్రేడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గంటా రమణబాబు, పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్, యూటీఎఫ్ నాయకులు విజయబాబు తదితరులు ప్రశంసించారు. అందరూ పడతారు. సంవత్సరం నుంచి ఒక ఉపాధ్యాయ కార్యక్రమానికి 2007లో నేను మండల ఆఫీస్లో అటెండ్ అయ్యాను. అప్పటికి మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి 1 year అయింది. 6లో ఎక్స్పైర్ అయ్యారు. 7వ సంవత్సరంలో నాకు ఆ సభలో కూర్చున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరినీ చూడగానే అప్పటికే కొన్ని స్మారక అవార్డులు ఇవ్వడానికి చేశారు. ఉయ్యాల వెంకటేశ్వరరావు గారికి అవార్డు అప్పుడు ఒకరికి అలా ఇస్తుంటే మనం కూడా ఏదైనా, మా ఫాదర్ కూడా టీచర్ బెక్లాన్ హై స్కూల్లో లీడ్ అసిస్టెంట్గా చేసి ఎక్స్పైర్ అయ్యారు. ఆయన పేరు మీద ఎంతో కష్టపడ్డారు. 30 సంవత్సరాల సర్వీస్లో ఒకే ఒక్కసారి మెడికల్ పెట్టుకున్నటువంటి నా తండ్రి గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ అలా ఒక్కసారి కురుపు వేసింది. ఆయనకి బట్ట కూడా కట్టుకోలేని పరిస్థితిలో 20 రోజుల పాటు మెడికల్ పెట్టుకున్నారు. తప్ప 30 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలకి, ఆ జీతాలు 6 నెలలకి 8 నెలలకి వచ్చినా సరే వృత్తికి అన్యాయం చేయకుండా, తర్వాత ఏమో గర్వలు పెట్టుకోకుండా మేము 8 పిల్లలు ఒకే రకం మీద ఇంతమందిని చదివించి పోషించి పెద్ద చేసి ఈరోజు నేను ఈ అవార్డు కూడా వాళ్ళ గుర్తుగా ఇచ్చేటటువంటి స్థాయికి వాళ్ళని
పూతలపట్టు నియోజకవర్గం మొగిలి ఘాట్లో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదానంతరం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మాట్లాడిన వారు ప్రమాద సంఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ విషయమై ముఖ్యమంత్రి సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కురుమూర్తి గ్రామానికి చెందిన గొజ్జుల రాముని రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం నియమించింది. రాము మాట్లాడుతూ పార్టీ కోసం ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తున్న వారికి పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని తెలిపారు. సామాజిక అభివృద్ధి కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తానని, నా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, నాపై నమ్మకంతో, విశ్వాసంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, నా నియోజకవర్గ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గుజ్జుల రాము తెలిపారు. ఈరోజు బీజేవైఎం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీజేవైఎం బాధ్యత అప్పగించిన బీజేపీ జిల్లా నాయకులకి, జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారికి, అదేవిధంగా దేవరకద్ర డోకూర్ పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కొండ ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తిరుపతన్న గారికి, అదేవిధంగా మండల నాయకులు నంబిరాజు, కుర్వ రమేష్, మండల అధ్యక్షులు దశరథ గారికి, అందరికీ నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ నేను ఈరోజు జిల్లా బాధ్యతగా ఈరోజు నాపై నమ్మకం ఉంచి నాకు బాధ్యత అప్పగించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిలకలగూడలో శ్రీ గణేష్ మందిర్ సమితి అసోసియేషన్ వీరప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వినాయకుని ప్రత్యేక పూజలలో పాల్గొని దర్శించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సమితి మెంబర్స్ శంకర్రావు, నితీష్, సాయి బుల్లెట్, శ్రీనివాస్, భరత్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గణేష్
महाराज की जय। శ్రీ గణేష్ మందిర్ సమితి వారి ఆధ్వర్యంలో మహాగణనాథుని ఇంతకు ఇక్కడ ప్రతిష్ఠించబడింది. 1961 నుంచి ఇంతకు మేము ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అండ్ ప్రజెంట్గా ఇప్పుడు మహారాజ్ స్టైల్లో ఇంతకు తీసుకురావడం అయిందండి. అండ్ అన్నదాత ప్రభులు వీరు ఇంతకు చేయడంతో మేము ఎంతో వారికి ఇంతకు రుణపడి ఉంటాము. ఇలాంటి వారు ఇంకా ప్రోత్సాహం ఇంకా మాకు ఉండాలనేసి మేము కోరుతున్నాము. భక్తజనాలు అందరూ ఇంతకు అన్నదానం ప్రసాదం ఇంతకు తీసుకొని ఇంతకు వెళ్ళాలనేసి మా ఒక మనవి. అండ్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారు మిస్టర్ శంకర్రావు గారు కూడా కొంచెం ఏదైనా మాట చెప్పాలనేసి మా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇలానే కొనసాగించాలని నా యొక్క మనవి. జై. నా పేరు ప్రకాష్, మైలారగడ్డ. గణేష్ మందిరం సమితి. నాకు దేవుడు సంకల్పిస్తాడు, నేను అన్నదానం చేస్తున్నా. ఆయన చేయిస్తాడు, నేనేం చేసింది లేదు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి కానుక కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామంలో వీరావాణి లోవరాజు వివాహ వేడుకలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు చేతుల మీదుగా నూతన దంపతులకు 20,000 రూపాయల చెక్కును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో, ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని త్రిశూల్ సేనా యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద పూజారి పవన్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత ఆనుకూలతాకర సిద్ధిరస్తు. అందరు కూర్చోండి. అత్యంత ఆనుకూలతాకర సిద్ధిరస్తు. వెలిగించినటువంటి ప్లాస్టిక్ ని వేయకండి. నీళ్ళు వేయండి. ఇప్పుడు కులాభాక్తారం ధాతారం సర్వసంపదాం ఏకాభిరామం శ్రీరామం భూయ భూయమాభ్యం సుముఖశ్చైకదంతశ్చ కపిలోపచకర్ణికః దంభోదరశ్చవికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రోపచారణః వక్రతుండశూర్పకర్ణ హేరంబ స్కందార్ధసిద్ధ్యర్థం భూజితోయ సురాసురైః సర్వవిఘ్నరహితస్మై శ్రీమన్మహాగణాధిపతే నమః. అందరూ కూడా 2 చేతులు జోడించి పట్టుకోండి. లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్య నమః, శశీపురందరాభ్య నమః, అరుంధతీవశిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, ఇష్టదేవతాభ్య నమః,
కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః కర్మాంగదేవతాభ్యో నమః స్థాపిదేవత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. అందరూ కూడా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మొట్టమొదట మనకు ఓం ఆచమ్య ప్రాణాచమ్య. ఆ ముంతలో ఉన్నటువంటి నీళ్లను ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతిని 3 సార్లు కళ్ళకి నీళ్ళు అందుకోండి. ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతిని 3 సార్లు కళ్ళకి నీళ్ళు అందుకోండి. చెప్పండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుత అనంత గోవిందాయ నమో నమః. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీయాయ నమః, ఋషికేశ నమః, పద్మనాభాయ నమః. బజరంగ్ దళ్ వినాయక శోభాయాత్ర. మహారాష్ట్ర డాల్ ధ్వజ, తెలంగాణ కోలాటాలతో సాంప్రదాయాలతో నిమజ్జన శోభాయాత్ర. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బజరంగ్ గణేష్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. వేలాది హిందువుల సాంప్రదాయాల మధ్య, మహారాష్ట్ర డోల్ వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. వేలాది మంది హిందూ భక్తులు తిలకిస్తూ ఆనందాన్ని పంచుకొని డోల్ వాయిద్యాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న హిందూ బంధువులు. స్వాగతం పలుకుతున్నాం. బంగారుపాలెం మండల కేంద్రంలోని దండు మారమ్మ ఆలయం వద్ద గల వినాయక మండపం నందు మరియు సాయినగర్ నందు గల వినాయక మండపం వద్ద ఈ కార్యక్రమంలో తగ్గువారిపల్లి యువకులు ఉప సర్పంచ్ లోక్నాథ్ నాయుడును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తగ్గువారిపల్లి యువత షబ్బీర్, సీను, మహేష్, రెడ్డెప్ప, అనిల్, విజయ్, దిన, మణి, ప్రదీప్, మన్ను, నిరంజన్, అశోక్, బద్రి, షాహిద్, భరత్, రాజశేఖర్, రఘు, సాయినగర్ విజయ్, హేమశేఖర్, సురేష్, లోకేష్, సతీష్ మెకానిక్, చందు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తూ మానసిక ఆవేదన గురి చేస్తున్నారని ఆసుపత్రి ఫార్మసిస్టులు మరియు క్లరికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోజు టేకుల బస్తీ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వృత్తినే దైవంగా భావిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది సిబ్బంది మీడియాకు సన్నిహితంగా ఉండి ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు.
గత సెప్టెంబర్ 6వ తారీఖున దిశ పేపర్ వాళ్ళు స్టోర్ నుంచి మందులన్నీ బయట బజార్లో ఒక మెడికల్ షాప్లో అమ్మేస్తున్నారు అని వాళ్ళు ఒక కథనాన్ని వేసి నెలకు 60,000 రూపాయలు మేము ఆర్జిస్తున్నట్లు మెడికల్ షాప్లో అమ్ముతున్నట్లు వాళ్ళు ఒక కథనాన్ని వేశారు. దానికి ఫార్మసిస్టు తనతో పనిచేస్తున్న ఉద్యోగి క్లర్కులు కలిసి చేశారు అనే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకని అంటే గత 30 సంవత్సరాలుగా ఇదే ఏరియాలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఎలాంటి వివాదాలలో పోని నేను గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో కొంతమంది అంటే నాకు పడని వాళ్ళు ఎందుకు పడట్లేదు అని అంటే ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ చేస్తూ ఉంటే వద్దుమ్మా అందరం కలిసి పనిచేసుకున్నాము అని నేను చెప్పడం వల్ల ఆడవాళ్ళని లైంగికంగా వేధించిన వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా నేను మాట్లాడడం వల్ల పెద్దదాన్ని యూనియన్లో కూడా పనిచేశాను కాబట్టి నా బాధ్యతగా వాళ్ళని హెచ్చరించడం వల్ల వాళ్ళకి నన్ను ఇక్కడి నుంచి తీసేయాలి అని అంటే మిగతా వేరే ఏ రూటు లేదు. ఇదొకటి డ్యూటీలో పనిచేస్తున్నాను కాబట్టి ఇదొక ఎలిగేషన్ నా మీద పేపర్లలో రాస్తే ఆ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుందని ఒక లేనిపోని ఆరోపణని మాత్రమే నా మీద వేశారు. ఏదైనా నిజంగా ఫ్రాడ్ జరిగి ఉంటే మేనేజ్మెంట్ తీసుకున్న ఎటువంటి చర్యలకైనా నేను ముందుపడి దానికి నేను పనిష్మెంట్ అనుభవిస్తాను. అంతే తప్పించి ఆధారాలు లేని ఈ మెడికల్ షాపులో అమ్మేశారు డబ్బులు తీసుకుని ఎక్కడ ఆధారం వాళ్ళని కూడా చూపించమన్నారు. రాజానగరం నియోజకవర్గ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కామిశెట్టి దొరబాబు దంపతులచే వడ్డీలుపేటలో ఉన్న బాల గణపతికి అలాగే ఆలా సింగవారిపేట మరియు సాంబశివరావు కాలనీలో విజయ గణపతి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల మధ్య ఉద్దేశం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గెలవాలని ఆనాడు మొక్కిన మొక్కును ఈరోజు తీర్చుకుంటున్నానని తెలియజేశారు. అనంతరం వచ్చిన భక్తులకు సుమారు 200 మందికి పైగా మహిళలకు పసుపు కుంకుమ జాకెట్ ముక్క బాలలకు పెన్నులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా తన వంతుగా పేద ప్రజలకు నెలకు 2 రోజులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారని మానవ సేవే మాధవ సేవ అనే విధంగా నా వంతు సేవా కార్యక్రమంలో సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కామిశెట్టి దొరబాబు తెలియజేశారు. प्रभापुराय नमः मत्स्यब्रह्माण्डवन्दाय नमः चम्पकाशोकपुन्नागाय नमः सौगन्धिकसत्यजाय नमः कुरुविन्दनश्रेये नमः प्राजाय नमः दलिकस्थलशोभिताय नमः मुखचन्द्रकलङ्काभाय नमः मृगनाभिषेकाय नमः वदनस्परमाङ्गल्याय नमः गुहतोरणचिलिकाय नमः वक्त्रलक्ष्मीपरिवाहाय नमः चलन्नीनाभवचनाय नमः ताराकान्तिनिस्काराय नमः नासाभरणभूषिताय नमः करन्दवञ्जीकृताय नमः कर्णपूर्णमनोहराय नमः योनिभूताय नमः तपनो विशांगं कुकुलोपेतं सुगन्धं सुमनोहरं लेपनं सुरस्रे अलैची ఆ పద్ధతిలో అది పక్కన చూపించుకో వజ్రం తీసుకోకూడదు. సికింద్రాబాద్ వారాసిగూడలోని డైమండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ బాలగోని ధ్రువరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండప నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ధ్రువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహం భక్తులను ఆకట్టుకుందని, ఈ మండపంకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వినాయకుని దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ యశ్వంత్, రాముచారి, సాయి ప్రసాద్, విష్ణు, శివ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం, జై గణేష. నా పేరు ధ్రువరాజ్ గౌడ్ బాలగోని. ఇది మా అసోసియేషన్ పేరు డీమన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇది ఇక్కడ వచ్చేసి వారాజ్గూడ సికింద్రాబాద్ స్థాపన మండి ఢిల్లీ మిఠాయి షాప్ గల్లీలో పెడతాము. ఇది సిన్స్ 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం అన్న. 15 ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ మీ పేరెంట్స్ ఎవరైనా? లేదన్న, మేమే స్టార్ట్ చేసినాం, ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఎంత నుంచి స్టార్ట్ చేసినాము? ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ చేసినాము? ఫస్ట్ 10 ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాము, మళ్ళీ తర్వాత 25 ఫీట్స్ పెట్టినాము. తర్వాత ఎప్పటి నుంచి
ప్రాబ్లం ఏంటి పెద్ద గణేషుని పెట్టినప్పుడు ఇక అప్పటి నుంచి చిన్నగా పెట్టుకొని గ్రాండ్గా తీస్తాము. అలా ఇప్పుడు ఈ గణేశుడు ఎన్ని ఫీట్ల గణేశుడు? ఇప్పుడు 9 ఫీట్స్ గణేశుడు. 9 ఫీట్ల గణేశుడు. ఈ థాట్ ఎవరికి వచ్చిందన్న? ఈ థాట్ అంటే ఈ నంది మీద ఇట్లా తీసుకురావాలని, నంది విగ్రహం ఉండాలి మనకి అని చెప్పి మేము అక్కడ ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్ళినాం గణేషుని బుక్ చేయడానికి. అక్కడ మోడల్స్ చూసినాము. నాకు ఇక్కడ ఈ మోడల్ జర మంచిగా కొంచెం యూనిక్గా అనిపిస్తే శివుంది, లాస్ట్ ఇయర్ కూడా శివుందే పెట్టినాం, ఈసారి కూడా శివుంది టైప్ అని చెప్పి బుక్ చేసినాం. సికింద్రాబాద్ వారసిగూడలోని ఏకే అసోసియేషన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సాయి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వినాయకుని మండపం వద్ద 11 రోజులు నిత్యం అన్నదానం చేస్తామని, మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ప్రత్యేక పూజలో పాల్గొని దర్శించుకుంటారని ఆయన తెలిపారు. जरा जरूर बेटा जरा जरूर गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय। మాది ఏకే ఫ్రెండ్స్ అసోసియేషన్ బౌద్ధనగర్ డివిజన్ రోడ్ నెంబర్ 8. మాది దుర్గామాత నవరాత్రి భూలక్ష్మి గుడి ఆపోజిట్ లైన్లో మాది పెడతాం గణేషుని. మేము అన్నదాన కార్యం నిత్య అన్నదానం 9 రోజులు మేము చేస్తాము. ఈ గలీలో ఎట్లా అంటే అందరూ కలిసి మెలిచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎవ్రీ డే మేము అన్నదాన కార్యక్రమానికి లేడీస్ అందరూ వచ్చి కూరగాయలు కోయడము, డైలీ మేము ఒక 1000 మందికి భోజనం పెట్టడము, ఇక డైలీ ఈవినింగ్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కలిసి అందరూ వచ్చి ఇక్కడ డైలీ పూజలు చేసుకుంటా నిత్య అన్నదానం అనేది మా 9 రోజులు కంపల్సరీగా ఉంటుంది మాది.